హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ షార్ట్కట్లో హైడ్రా చెరువులు నాలాలు ప్రభుత్వ భూముల రక్షణే ధ్యేయంగా పురుడు పోసుకున్న ఈ వ్యవస్థను నిత్య వివాదాల కేంద్ర బిందువుగా మార్చిందెవరు? కమిషనర్ రంగనాథేనా? ఈ ప్రశ్నలకు హైకోర్టే సమాధానం చెప్పింది. కూల్చివేతల తీరుపై సాక్షాత్తు హైకోర్టే తీవ్ర విమర్శలు చేసింది. చెరువులు నాలాలు ప్రభుత్వ భూముల పరిరక్షణ, విపత్తుల నిర్వహణ, అక్రమ ఆక్రమణల తొలగింపు ఇవి ప్రధాన లక్ష్యాలు. కానీ ఎప్పుడైతే నోటీసులు కూడా లేకుండా కమిషనర్ రంగనాథ్ కూల్చివేతలకు ఆదేశాలిచ్చారో అప్పట్నుంచే హైడ్రాకు మరకలు అంటుకోవడం మొదలయ్యాయి. 2024 సెప్టెంబర్ నుంచి వివాదాలు మొదలయ్యాయి. ముందస్తు హెచ్చరికలు లేదా నోటీసులు ఇవ్వకుండానే అర్ధరాత్రి పూట లేదా తెల్లవారుజామున కూల్చివేతలపై రంగనాథ్ ఇచ్చిన ఆదేశాలపై తీవ్ర ఆగ్రహం, ఆవేదన వ్యక్తమైంది. తమ వాదనలు వినే అవకాశం కూడా ఇవ్వకుండా, పత్రాలు పరిశీలించకుండానే రంగనాథ్ చర్యలు తీసుకుంటున్నారంటూ బాధితులు ఆరోపించడం మొదలుపెట్టారు. రంగనాథ్ వ్యవహరించిన తీరుకు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం ఒక్కసారిగా షాక్ అయింది. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ నిబంధనల భయాలతో నగరంలో ఆస్తుల కొనుగోళ్లు, రిజిస్ట్రేషన్లు గణనీయంగా తగ్గాయి. కొనుగోలుదారులు తాము కొనే ఇల్లు లేదా స్థలం ఏ జోన్ కిందకొస్తుందో అని ఆందోళన పడ్డారు. బ్యాంకులు సైతం రుణాలు మంజూరు చేసే విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2025లో కొన్ని వివాదాస్పద కేసుల్లో హైకోర్టు జోక్యం చేసుకుని కమిషనర్ రంగనాథ్ ధోరణిపై ప్రశ్నలు సంధించింది. కోర్టులో పెండింగ్లో ఉన్న భూముల్లో ఎందుకు చర్యలు తీసుకుంటున్నారని, అలాగే అందరికీ ఒకే రకమైన విధానం ఎందుకు అమలు చేయడం లేదని రంగనాథ్ను హైకోర్టు నిలదీసింది. ప్రత్యేకించి ఫాతిమా ఓవైసీ విద్యా సంస్థల క్యాంపస్ కూల్చివేత అంశంలోనూ న్యాయస్థానం నుంచి హైడ్రా కమిషనర్ రంగనాథ్కు కీలక ప్రశ్నలు ఎదురయ్యాయి. పర్యావరణ పరిరక్షణలో భాగంగా అంటూ అక్రమ స్టోన్ క్రషర్లు, ఆర్ఎంసీ ప్లాంట్లపై రంగనాథ్ ఫోకస్ పెట్టారు. అయితే ఒక మంత్రికి సంబంధించిన యూనిట్లపై చర్యలు తీసుకోవడంలో తీవ్రమైన జాప్యం జరిగిందని, కేవలం రాజకీయ లబ్ధి కోసం ఎంపిక చేసిన వారిపైనే ఆలస్యంగా చర్యలు చేపట్టారంటూ బీఆర్ఎస్ నుంచి ఆరోపణలొచ్చాయి. నగరాలను వరదల నుంచి రక్షించడానికి, చెరువులను, ప్రభుత్వ భూములను కాపాడడానికి హైడ్రా లాంటి కఠినమైన యంత్రాంగం అవసరమనే వాదన ఒకవైపు గట్టిగా వినిపిస్తోంది. అదే సమయంలో ఎఫ్టీఎల్ మ్యాపుల్లో స్పష్టత లేకపోవడం, ముందస్తు నోటీసులు ఇవ్వకపోవడం, పాత అనుమతులున్న నిర్మాణాలపై కూడా దాడులు చేయడం వంటివి రంగనాథ్ పనితనంపై ప్రశ్నలు సంధించేలా చేశాయి. హైడ్రా వ్యవస్థ విశ్వసనీయతనే ప్రశ్నార్థకం చేసేలా రంగనాథ్ వ్యవహరిస్తున్నారనే విమర్శలొచ్చాయి.